अस्सलाम वालेकुम, अंदर की नमस्कारम। मैं तेलुगु में बात करने के लिए प्रेफर करता हूं ताकि प्रेस भी है, थोड़े तेलुगु भी जानते हैं सब लोग। और सबसे पहले मैं शुक्रगुजार हूं कि पीर भाई मेरे को यहाँ पे बुला के जो है गेस्ट के जैसा बात करना बोले, उनको शुक्रिया अदा करता हूं। ఇంతకు ముందు కాలంలో ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకునే రోజులు ఉండేది. ఈ రోజు ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకునే రోజులు వచ్చినాయి. ఎవరు ఉండాలా ఓటర్గా, ఎవరు ఉండకూడదు అనేది ప్రభుత్వం నిర్ణయించే, అది ఏ ప్రభుత్వమైనా కానీ మనం పేరుతో చెప్పడం లేదు, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రభుత్వం ఉంది. అంటే మన దౌర్భాగ్యం ఈరోజు ప్రభుత్వాలు ఓటర్లను ఎవరు ఓటర్గా ఉండాలని డిసైడ్ చేసే దుర్భాగ్యం మాకు నెలకొల్పిందనే మాట వాస్తవము. అందరూ దీనికి ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఎవరైనా కానీ ఈ మాటకు ఒప్పుకోవాల్సిందే. ఇంకొక విషయం ఏమంటే, ఎవరైతే బలవంతుడు ఉంటాడో ఆ వార్డులో, ఎవరైతే ఒక పార్టీకి ఒత్తాసు పలికే లీడర్ బలవంతుడు ఉంటాడో అతను కొంతమంది ఓటర్లను ఓటు వీళ్ళు వేయరు మాకు అని దురుద్దేశంగా కొంతమంది తీస్తున్నారనే భయాందోళనలు మనలో ఉన్నాయి. ఎందుకంటే ఒక కులం వారు, ఒక మతం వారు, ఒక డబ్బు ఉన్నవారు కొన్ని వార్డులలో వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. ఆ ఆధిపత్యం ఎక్కడుంటుందో, పవర్ ఉన్న చోట ఆధిపత్యం ఉంటుంది. అక్కడే వీళ్ళందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు, దౌర్జన్య పరులు అనొచ్చు, దౌర్జన్యంగా రాజకీయాన్ని హస్తగతం చేసుకునే వాళ్ళు అనుకోవచ్చు. ఇటువంటి వారంతా అధికారం ఉన్న చోట ఉండి ఓటర్లను తొలగించే ప్రక్రియను మనం అడ్డుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఇటువంటి ప్లాట్ఫారంలు ఎన్నో జరగాల. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా అనంతపురం పట్టణంలో ఎస్ఐఆర్ సమావేశము చేసి అక్కడ వచ్చిన రెస్పాన్స్ కు మేము ప్రభుత్వానికి విన్నవించి, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరైతే వార్డు కౌన్సిలర్ కావాలనుకున్నారో ఈ రోజు మీరు ఆ రోజు ఓటర్ స్లిప్ తీసుకొని మీరు మా దగ్గరకు రావద్దండి. ఈ రోజు మీరు మా ఇంటి తలుపులు తట్టండి. ఏమా మీ ఓటు ఉందా, ఎస్ఐఆర్ ప్రకారం లేదా అని అడగండి. వాళ్లకు మీరు ఓట్లు వేయండి. కేవలం మాకు ఓట్లు వేయండి అని మన ఇండ్ల దగ్గరకు వచ్చి ఓట్లు వేయించుకునే రాజకీయ నాయకులను పక్కన పెట్టి ఈ రోజు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎవరైతే మన ఇంటికి వచ్చి మీ ఓటు ఉందా లేదా అని మనకు అడిగి మా ఓట్లను చేర్చే వాళ్లకు మీరు ఓట్లు వేయండి, అది ఏ పార్టీ వారైనా కానీ. ఆ రకంగా ఈ రోజు ఎవరైతే వార్డు కార్పొరేటర్లు కావాలని చూస్తున్నారో, ఎవరైతే సర్పంచులు కావాలని చూస్తున్నారో, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఎస్ఐఆర్ లో మీ పేరు ఉందేమమ్మా అని మీ ఇంటి తలుపు తట్టిన వారికి మీరు ఓట్లు వేస్తామనే నిర్ధారణకు వస్తే మనం ఓటు నమోదు చేసుకునేది కాదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మన ఇంటికి వచ్చి మా ఓటు ఉందా లేదా అని వాళ్ళే వెరిఫై చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే తక్కువ శాతం పోలింగ్ జరిగే కమ్యూనిటీ మా ముస్లిం కమ్యూనిటీ. ఓటరు నమోదు ఉన్నా పోయి పోలింగ్ శాతంలో మనం తక్కువ శాతం పోలింగ్ కు వెళ్తున్నాం. అదే మన మైనస్ పాయింట్. తర్వాత ఏ రోజు పోలింగ్ ఉందో ఆ ఒక రోజు ముందు మా ఓటు ఉందా లేదా అని చూసుకొని ఇబ్బంది పాలు అయ్యేదానికంటే ముందే మా ఓటు ఉందా లేదా అని చూసుకోండి. ఇప్పుడు అనంతపురంలో నేను 4 మసీదులకు ముతవల్లి, జామియా మసీద్ ముతవల్లి, నూరానీ మసీద్ ముతవల్లి, రహీం ఖాదరీ మసీద్ ముతవల్లి, ఈద్గా మసీద్ ముతవల్లిగా ఉన్నాను. 4 మసీదులలో 4 కంప్యూటర్లు పెట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క వ్యాపారస్తుడు ఆ యొక్క వార్డు కౌన్సిలర్ ద్వారా స్పాన్సర్ చేసి రోజుకు 120, 130 మంది ఎస్ఐఆర్ లో ఓటు నమోదు కార్యక్రమం వెరిఫికేషన్ మసీదుల్లో పెట్టాము. ఎందుకంటే మా కమ్యూనిటీ మసీదు అంటే అక్కడ పోయి వెరిఫికేషన్ చేసుకుందామని నిర్భయంగా వస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రష్ ఉంటుంది. క్లర్క్ ఎవరు ఇంకా గవర్నమెంట్ ఎంటెస్ట్ చేయలేదు, ఈ పలానా క్లర్క్ ఈ యొక్క ఓటర్ వెరిఫికేషన్ చేస్తారనేది ఇంకా ఇప్పుడిప్పుడే ప్రక్రియ మొదలైంది. కాబట్టి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క
మసీదులలో సాధ్యమైనంత వరకు మసీదు పెద్దలు, వార్డు కార్పొరేటర్లు, మాజీ వార్డు కార్పొరేటర్లు ఒక కంప్యూటర్, ఒక యువత ఎవరన్నా కంప్యూటర్ తెలిసిన వాళ్ళు అక్కడ ఈ యొక్క ఎస్ఐఆర్ డ్రైవ్ ప్రోగ్రాం పెడితే ఎంతో సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు ఒక్కసారి అనంతపురంలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగిన తర్వాత అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఇండియాలోనే మొట్టమొదటిసారిగా నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమం ఇంతవరకు కర్ణాటకలో జరగలేదు, తెలంగాణలో జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎమ్మెల్యేస్ కి ఎస్ఐఆర్ ప్రోగ్రాం అవగాహన ప్రోగ్రాం కూడా పెట్టారు. దాన్ని మనం హర్షించదగ్గ విషయం. అలాగే ప్రతి నియోజకవర్గాలలో శాసనసభ్యులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎస్ఐఆర్ ప్రోగ్రాన్ని 100% ఈ యొక్క వెరిఫికేషన్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ప్రభుత్వ అధికారి గారు కూడా వచ్చారన్నారు. అసలు మా ఓటు 2002లో ఉండొచ్చు, 2004లో ఉండొచ్చు, మాకు ప్రభుత్వం తరఫున మీ ఓటు ఉంది అన్న ఒక SMS పంపించండి. మీ ఓటు లేదు అని ఒక SMS పంపించండి. ఆ SMS ద్వారాగా మేము పోయి పనులు వదిలిపెట్టుకొని మీ ఆఫీసుల చుట్టూ రద్దీ లేకోకుండా మాకు SMS వచ్చింది, మా ఆధార్ కార్డు నంబర్కు మా ఓటర్ కార్డు ఉంది అని SMS వచ్చింది అని మేము అక్కడ ఇక్కడ తిరిగి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా మా ఓటు ఉంది అని మేము తెలియజేసుకుంటాం. ఇంత యంత్రాంగం ఉంది, ఇంత అడ్వాన్స్ లో ఉన్నాం. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ చెబుతున్నాం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క హైటెక్ ఈ కంప్యూటర్స్ యుగంలో మాకు ఎందుకు SMS రావట్లేదు? ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మీ ఓటర్ కార్డులో ఉంది అని ఎందుకు SMS ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మాకు పంపించడం లేదో ఇక్కడ ఉన్న అధికారి గారు వాళ్ళ పై అధికారులకు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అంది, మనకి ఇది ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలపైన మన సుప్రీంకోర్టు కూడా మేము ఇంటర్ఫీర్ కాము, ఇది ప్రభుత్వ నిర్ణయం అనేది. కాబట్టి ఇప్పుడు మాకు గత్యంతరము లేదు. మనము కష్టపడి యువత ముందుకు వచ్చి ప్రతి మసీదుల్లో శుక్రవారము హదీస్ గురించి, నమాజ్ గురించి, ఖురాన్ గురించి చెబుతారు. ఒక్కసారి కర్నూలులో ఉన్న మసీదులందరూ ఒక్కసారి శుక్రవారం రోజున ఎస్ఐఆర్ గురించి చెప్పండి, ఎస్ఐఆర్ గురించి అవేర్నెస్ తేండి. ప్రతి మసీదులో 200 నుంచి 1000 మంది ఉంటారు. వాళ్ళందరూ పోయి ఒక్కొక్కరికి చెప్పిన 2000 మంది అవుతారు. వాళ్ళు మళ్ళీ చెప్తే మొత్తం మన కమ్యూనిటీ అంతా, మన కమ్యూనిటీనే కాదు ఇతర కమ్యూనిటీలందరూ కూడా ఈ ఎస్ఐఆర్ గురించి అవగాహన ఉంటుంది. ఓటు నమోదు చేసుకుంటారు, అందరూ బాగుంటారు. మనం ఎవరికైనా వేసుకుంటాం, ఓటు వేసుకోవడం మన హక్కు. ఏ పార్టీకైనా వేసుకుంటాం, సందేహం లేదు. మాకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకుంటాం, సందేహం లేదు. ఈరోజు కొన్ని పార్టీలు భయపెడుతున్నారు, ముస్లింస్ మాకు ఓటు వేరు కాబట్టి ఎక్కువ శాతం ముస్లింస్ ఓటర్లు. అది తప్పు, అది ప్రచారము. కొంతమంది పొద్దుపోని వాళ్ళు చేస్తున్న ప్రచారము. ఎందుకంటే అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో 70,000 మంది ముస్లింస్ ఉన్నా కూడా అక్కడే ముస్లిం అభ్యర్థి ఓటమి చేశారు. కర్నూలులో 70,000 మంది 80,000 మంది ముస్లింస్ ఉన్నా కూడా ఇక్కడ ముస్లిం అభ్యర్థి ఓటమి చేశారు. ఆదోనిలో కూడా 70,000-80,000 మంది ఉంటే కూడా అక్కడ ఓటమి ముస్లిం అయ్యారు. మేము ముస్లింలకు ఓటు ఏమో, ముస్లింలకు కాదు, అర్హత కలిగిన వారికి, అర్హతలున్న వారికి మాకు ఈ వ్యక్తి పైన నమ్మకం ఉంటే, పార్టీల పైన నమ్మకం ఉంటే ఓటు వేస్తాము, లేదంటే ఇంకొక పార్టీకి వేస్తాం. కాబట్టి ముందు మనం ఓటర్గా ఉండాలా. ఓటర్గా ఉంటే మీరు పార్టీలను గెలిపించుకోగలుగుతారు, మీ అభ్యర్థులను గెలిపించుకోగలుగుతారు. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పాత్రికేయులకు, సభను అలంకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి, ఏదైనా తప్పుగా భావించింటే నన్ను మన్నించమని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.